వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మీకు ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్తో కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండి, ఏదో ఒక స్వీట్ తినాలనిపించినప్పుడు బయట నుంచి తేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసానో చూపిస్తాను. ఒక బౌల్తో ఖర్జూరాలు తీసుకున్నానండి. ఇవి సీడ్స్ ఉన్నాయి. ఇవి సీడ్స్ తీసేసి రెడీగా పెట్టేసుకోండి. 5 నిమిషాల్లో చేసేయచ్చండి సింపుల్గా. మనం దీనిలోకి బెల్లం కానీ పంచదార కానీ వాడవసరం లేదు. ఇవి చక్కగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళకి పెట్టచ్చు, చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసి చేస్తాం కాబట్టి మనకు ఒక 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. అయితే ఒక బౌల్ పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నాను. దాంట్లోకి నా దగ్గర ఉన్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి. వేయించేసిన తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసేసి ఈ మనం ఖర్జూరం తీసి పెట్టుకున్నాం కదండి, ఇది గింజలు తీసి పెట్టాం కాబట్టి ఇలా నేతిలో వేసేసి ఇలా సిమ్లో పెట్టండి. పొయ్యి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మనం దాన్ని తిప్పుతూ ఉంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకప్పుడు మనం దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూను గసగసాలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం పంటి కింద గసగసాలు కూడా వస్తాయి కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, ఈ విధంగా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిసే వరకు ఇలా కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. మన పిల్లలకి చక్కగా కట్లెట్ లాగా వాళ్ళతో కట్ చేసి పెట్టచ్చు, వాళ్ళతో ఇలా తయారు చేయొచ్చు కూడా. సిమ్లో పెట్టి చక్కగా చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా చేసేసిన తర్వాత నేను ఇలా ఒక పాల కవర్ తీసుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, బటర్ పేపర్ తీసుకోండి. దాంట్లోకి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోండి. దీన్ని చక్కగా ఇలాగా మనకి ఏ షేప్ కావాలి, రౌండ్గా కావాలా లేకపోతే లడ్డూలా చుట్టాలన్నా కూడా చిన్న చిన్న లడ్డూలా కూడా చుట్టేసేయచ్చు. నేను ఈ విధంగా దీనికి కవర్లోకి ఇలా పెట్టేశానండి. చూడండి, సింపుల్గా అయిపోయిందండి. టేస్టీగా కూడా చాలా బాగుంది. పిల్లలకి హెల్తీగా కూడా కదా. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు. ఈ విధంగా కూడా డ్రై ఫ్రూట్స్ మన పిల్లలకి పెట్టేయచ్చు. చూడండి, ఈ విధంగా దీన్ని రోల్ చేసేసుకొని నేను దీన్ని చూపిస్తాను. చూడండి, చక్కగా నెయ్యి వేసి అన్నీ చేసాం కదా, నెయ్యి పైకి వస్తూ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ వేడి మీద కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి చాకు కంటుకుంటూ ఉంటుంది. దీన్ని మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, కొంచెం కూల్ అయ్యిద్ది కదా, ఇక అప్పుడు మనం కట్ చేయొచ్చు. చూడండి, 1 గంట తర్వాత మీకు తీసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చక్కగా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది కాస్త మనకి హార్డ్గా కూడా ఉంటుంది. ఇక ఒక చాక్ తీసేసుకొని ఇలాగా మనకి ఎంత లావు కావాలో అలాగా ఇలా కట్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్, అలాగే గసగసాలు, అలాగే నువ్వులు కనిపిస్తూ చాలా టేస్టీగా కూడా ఉంది. నేతిలో మనం వేయించి పెట్టాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. చూడండి, ఈ విధంగా నేను ఇలా అరేంజ్ చేసేసాను. ఈ విధంగా తీసి మీకు చూపిస్తాను. చూడండి, చక్కగా చాక్లెట్ లాగా కూడా ఉంటుంది. పిల్లలు చాక్లెట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాక్లెట్ లాగా కూడా పెట్టేసేయచ్చు. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.